ఇప్పుడు ఈ సెడెంటరీ జాబ్స్ ఉంటాయి గదా! అంటే రీసెంట్ టైమ్స్‌లో ఐటీ జాబ్స్‌కి ఎక్కువ ఈ ప్రాబ్లమ్‌తో ఉన్నారన్నది ఎంత నిజం? నిజమేనండి. డెఫినైట్‌లీ. అంటే జాబ్ పరంగా గాదు. ఇప్పుడు రోజంతా కూర్చొనుండి ఈవినింగ్ హ్మ్. టైమ్‌లో కొంచెం గేమ్స్, స్పోర్ట్స్ అట్లా ఆడే వాళ్ళని అంత ఫ్యాటీ లివర్ డిసీజ్ ఏముండదు. హ్మ్. కానీ రోజంతా కూర్చొని వర్క్ చేయకుండా గ్రాడ్యుయల్లీ వెయిట్ గెయిన్ అవుతా ఉంటారు. హ్మ్. పొట్టొస్తా ఉంటుంది. మజిల్స్ ఇక్కడ నెక్‌లో ఫ్యాట్ అక్యుములేట్ అవుతా ఉంటుంది. హ్మ్. వాళ్ళకేంటంటే ఇట్స్ ఆల్‌వేస్ డేంజరస్. ఓకే. ఎస్పెషల్లీ ఓవర్ వెయిట్ ఉండి ప్లస్ అదర్ డిసీజెస్ డయాబెటిస్ అట్లాంటివి ఉన్నప్పుడు కూడా ఫ్యాటీ లివర్ డిసీజ్ చాలా డేంజరస్ అవుతుందన్నమాట. ఓకే. ఇప్పుడు ఇవి కాంబినేషన్‌లో ఉన్నాయనుకోండి. కాంబినేషన్‌లో ఇవన్నీ ఉండి మళ్ళీ దీని పైన డ్రింక్ హ్యాబిట్ ఉందనుకోండి. డెఫినైట్‌లీ అప్పుడు డేంజరస్. ఎలా? డబుల్ హిట్ లాగా అది. ఓకే. ఓకే. సో, ఫ్యాటీ లివర్ డిసీజ్ ప్లస్ హ్మ్. యాస్ వెల్ యాస్ ఆల్కహాల్. సో, 2 ఈస్ లైక్ వెరీ బ్యాడ్ కాంబినేషన్ హ్మ్. అనమాట. సో, ఫ్యాటీ లివర్ డిసీజ్‌లో కూడా గ్రేడ్స్ ఉంటాయన్నమాట. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని ఉంటాయి. అంటే లివర్‌లో ఎంత పర్సెంటేజ్ ఫ్యాట్ ఉంది అని. సో, ఆ గ్రేడ్స్ బట్టి ఆల్కహాల్ తాగితే కూడా డెఫినైట్‌లీ ఇంకెక్కువ డ్యామేజ్ అవుతుంది లివర్. ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. తొందరగా కూడా డ్యామేజ్ అవుతుంది. వర్స్ట్ కేసెస్‌లో ఎలాంటి సింప్టమ్స్ ద్వారా మనము తెలుసుకోవచ్చు? ఇంకా ఇది షెడ్‌కెళ్తోంది బాడీ అని జెప్పేసి. సో, ఎందుకంటే ఐ థింక్ లివర్ డిసీజ్‌లో ఫస్ట్ సింప్టమ్ వచ్చేసి నాసియా, ఆ! వామిటింగ్ సెన్సేషన్ గాని, వీక్‌నెస్, ఓకే. బాగా అలసిపోవటము, తొందరగా అలసిపోవటము, రోజు మధ్యలోనే తొందరగా అలసిపోవటము. దీస్ ఆర్ ద ఫస్ట్ సింప్టమ్స్ ఆ! అన్నమాట. అంటే వీక్‌నెస్ అండ్ నాసియా ఆర్ ద ఫస్ట్ సింప్టమ్స్. ఈ జాండీస్ ఇవన్నీ లివర్ ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత కొంచెం డ్యామేజ్ అయిన తర్వాత వస్తుంది. ఓహ్! జాండీస్ గాని, లేకపోతే కొంతమంది కాళ్ళ వాపులొస్తాయి. హ్మ్. కొంతమంది పొట్టలో నీరొస్తుంది. ఎసైటిస్ అంటాం. ఇవన్నీ ఏంటంటే లేటర్ స్టేజెస్. కొంచెం లివర్ కొంచెం డ్యామేజ్ అయిన తర్వాత వస్తాయి. హ్మ్. ఫస్ట్ సింప్టమ్స్ వచ్చేసి వీక్‌నెస్ అండ్ నాసియా, వామిటింగ్ సెన్సేషన్ అది ఎక్కువొస్తుందనమాట. ఫ్యాటీ లివర్ డిసీజ్‌లో ఇంకొక కామన్ సింప్టమ్ ఏంటంటే లివర్‌లో ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది కాబట్టి రైట్ సైడ్ అబ్డామిన్‌లో కొంచెం బరువుగా ఉంటుందనమాట హుహు. వాళ్ళకి. అలా కూడా ఉండొచ్చు.